Hello everyone, welcome to Python Life YouTube channel. So Python Life YouTube channel లో అడ్వాన్స్డ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ కోర్సుకు సంబంధించినటువంటి కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏంటండి అంటే జీరో టు హీరో జావా డెవలపర్ రోడ్ మ్యాప్. అసలు నీకు ఏం తెలియదండి, జావా అనేటువంటి దాని గురించి ఏం తెలియదు. వాట్ ఈజ్ జావా అనేటువంటిది కూడా నీకు తెలియదు. మరి వాట్ ఈజ్ జావా అంటే ఏం చెప్తావు? జావా ఈజ్ ఏ హై లెవెల్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇవన్నీ ఏంటి ఈ వర్డ్స్ అనేటువంటిది నా ప్రీవియస్ వీడియోస్ లో నేను ఓకేనా అన్నిటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన, వాటిని ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తున్నా, హీరో టు ఓకేనా జీరో టు హీరో జావా డెవలపర్ రోడ్ మ్యాప్. అసలు నీకు ఏ నాలెడ్జ్ లేదు, నువ్వు దేని మీద ఫోకస్ చేయాలి అండ్ నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి అనేటువంటి దాని గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నా. సో జూనియర్ లెవెల్, ఇక్కడ నీ ఫేజెస్ జూనియర్ లెవెల్, మిడ్ లెవెల్, సీనియర్ లెవెల్, హీరో లెవెల్, ఫైనల్. మరి ఈ జూనియర్ లెవెల్లో నువ్వు దేని గురించి ఫోకస్ చేస్తున్నావు అంటే ఇక్కడ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ కోర్ జావా. అంటే దట్ మీన్స్ ఇన్ కోర్ జావాలో మరి ఏం నేర్చుకోవాలి సార్? నేను కోర్ జావాలో ఏం నేర్చుకోవాలి అంటే కోర్ జావాలో నువ్వేం నేర్చుకుంటావు లైక్ ఓకేనా వాట్ ఈజ్ జావా అంటే దానికంటే ముందు నేను ఏం చెప్తా, వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ అనేటువంటి చెప్తా, వాట్ ఈస్ లాంగ్వేజ్ అని చెప్తా, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అని చెప్తా, అండ్ హై లెవెల్ ఏంటి, లో లెవెల్ ఏంటి, వాట్ ఈస్ బైట్ కోడ్, అండ్ ఓకేనా వాట్ ఈస్ ప్రోగ్రామింగ్, వాట్ ఈస్ జావా ప్రోగ్రామింగ్, what are the Java tokens, what are the identifiers, what are the keywords, what are the data types, what are the operators, control statements, so and arrays. సో ఇవన్నీ ఇక్కడ వస్తాయి మనకు కోర్ జావా కాన్సెప్ట్ లో. ఓకేనా, సో నువ్వు దేని మీద ఫోకస్ చేయాలి అంటే ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ది జావా మీద ఫోకస్ చేయాలి. ఆ స్ట్రక్చర్ లో మనం ఏమి ఇంప్లిమెంట్ చేస్తాం, టోకెన్స్ ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, డేటా టైప్స్ ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, కీవర్డ్స్ ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, అండ్ ఓకేనా ఆపరేటర్స్ ను మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి. ఆల్ దోస్ కాన్సెప్ట్స్ ఇంప్లిమెంటెడ్ ఇన్ కోర్ జావా కాన్సెప్ట్. తర్వాత నెక్స్ట్ ఊప్స్ కాన్సెప్ట్స్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఓకేనా లాంగ్వేజ్. OOP means object oriented programming. Why Java is called as object oriented? What features need to support? సో ఇక్కడ 8 ఫీచర్స్ అనేటువంటి ఉంటాయి. ఏంటి ఆ 8 అంటే క్లాస్, ఆబ్జెక్ట్, డేటా ఎన్క్యాప్సులేషన్, డేటా అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, డైనమిక్ బైండింగ్, మెసేజ్ పాసింగ్. సో ఇట్లా మనకు 8 ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ ఏంటనేటువంటి వాటి గురించి ఇక్కడ మనం ఊప్స్ అనేటువంటి దాంట్లో డిస్కస్ చేస్తాం. తర్వాత కలెక్షన్స్, ఓకేనా కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. దాంట్లో మనము ఈ కలెక్షన్స్ అనేటువంటి కాన్సెప్ట్ లో ఓకేనా మల్టిపుల్ వేస్ హౌ వీ కెన్ స్టోర్ ద డేటా, వాట్ స్ట్రక్చర్ ఇట్ నీడ్ టు ఓకేనా ఏంటి యాక్సెప్ట్ ఇన్ స్టోరింగ్ అనేటువంటి దాని గురించి ఇక్కడ కలెక్షన్స్ అనేటువంటి దాంట్లో డిస్కస్ చేస్తాం. అండ్ ఈ కలెక్షన్స్ లో అండ్ ఏది స్టాక్ గురించి, క్యూ గురించి, లింకుల్ లిస్ట్ గురించి, ట్రీస్ గురించి మనము ఓకేనా ట్రీస్ వీటన్నిటిని యూజ్ చేసి హౌ వీఆర్ గోయింగ్ టు స్టోర్ ద డేటా అనేటువంటిది ఇక్కడ డిస్కస్ చేస్తాం. గిట్ అండ్ బేసిక్ డిఎస్ఏ. సో ఇవన్నీ వే టు రైట్ ద ప్రోగ్రామ్స్ అని చెప్తున్నాం, హౌ టు రైట్ ద ప్రోగ్రామ్స్ యూజింగ్ దీస్ థింగ్స్. మరి ఈ జూనియర్ లెవెల్లో నువ్వు చేయాల్సినటువంటి ప్రాజెక్ట్ ఏంటి, నీకు ఏం ఐడియా ఉండాలి అంటే కన్సోల్ బేస్డ్ టు డూ లిస్ట్ అంటే క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్స్ కానీ చిన్న చిన్న ప్రోగ్రామ్స్, క్యాలిక్యులేషన్, అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నిటిని యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ ని ఎట్లా రాయాలి, అండ్ లైబ్రరీ మేనేజ్మెంట్ అంటే ఒక లైబ్రరీకి కావాల్సినటువంటి ఓకేనా బేసిక్ నీడ్ ఏంటి, దాన్ని మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి ప్రాజెక్ట్ ను ఈ జూనియర్ లెవెల్లో నువ్వు చేయాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. తర్వాత మిడ్ లెవెల్ అని చెప్తున్నా.
మిడ్ లెవెల్‌లో నువ్వు ఏం డిస్కస్ జేయాలి అంటే ఓకేనా జేడీబీసీ జావా డేటాబేస్ కనెక్టివిటీ ఓకేనా. జావా డేటాబేస్ కనెక్టివిటీ అండ్ మావెన్ అండ్ గ్రాడ్లే ఇవన్నీ అవసరం లేదు మనకు. అండ్ ఇది ఇంపార్టెంట్ ఇక్కడ సర్వ్లెట్స్, జేఎస్పీ అండ్ బేసిక్ రెస్ట్. సో వీటిని నువ్వు మిడ్ లెవెల్‌లో చేయాలి. ఇది కొద్దిగా దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ మనకి ఇది అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్స్ అని చెప్తున్నాం. అడ్వాన్స్‌డ్. ఓకేనా. జేడీబీసీ, సర్వ్లెట్స్ ఇక్కడ మేజర్‌గా. సో ఇప్పుడు నీవు ఇక్కడ చేయాల్సినటువంటి ప్రోగ్రామ్ ఏంది? సింపుల్‌గా ఒక బ్లాగ్ అనేటువంటిది ఎట్లా క్రియేట్ చేయాలి? ఒక ఫోరం అనేటువంటిది ఎట్లా క్రియేట్ చేయాలి? అండ్ నెక్స్ట్ ఒక ఫ్రంట్ ఎండ్‌కు, బ్యాక్ ఎండ్‌కు డేటాబేస్ కనెక్టివిటీని ఎట్లా చేయాలి? అండ్ ఆన్‌లైన్‌లో ఒక క్విజ్ అనేటువంటి దాన్ని ఎట్లా ప్రిపేర్ చేయాలి అనేటువంటి దాని మీద ఇక్కడ నువ్వు కాన్సంట్రేట్ చేస్తే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ సీనియర్ లెవెల్. సీనియర్ లెవెల్‌లో నువ్వేం చేస్తున్నావు? స్ప్రింగ్ బూట్ గాని అండ్ నెక్స్ట్ రెస్ట్ ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఎంటర్ప్రైజ్ అండ్ నెక్స్ట్ స్ప్రింగ్ సెక్యూరిటీ గాని అండ్ నెక్స్ట్ నువ్వు డెవలప్ చేసినటువంటి అప్లికేషన్‌ను ఓకేనా ఎట్లా టెస్ట్ చేయాలి అనేటువంటిది సీనియర్ లెవెల్‌లో సీనియర్ లెవెల్‌లో ఓకేనా డిస్కస్ చేయాలి. అండ్ ఇక్కడ నుండి కామర్స్ బ్యాక్ ఎండ్ విత్ అథెంటికేషన్ అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ క్యాటలాగ్ అండ్ యూఆర్ఎల్ షార్ట్నర్ సర్వీసెస్ వీటి మీద ఓకేనా నీ ఫోకస్ అనేటువంటిది ఉండాలి. అండ్ ఫైనల్ గా లాస్ట్ లెవెల్లో వెరీ అడ్వాన్స్డ్ లెవెల్లో ఓకేనా హౌ టు యూజ్ మైక్రో సర్వీసెస్ అండ్ డాకర్ అండ్ నెక్స్ట్ క్లౌడ్ ను ఎట్లా యూజ్ చేయాలి అండ్ ఫైనల్ గా హౌ టు డిజైన్ ద సిస్టమ్ అండ్ కంప్లీట్ గా ఒక ప్రాజెక్ట్ ను జీరో టు హీరో వరకు నీవు ఎట్లా డెవలప్ చేయాలి అనేటువంటి దాని గురించి ఇక్కడ నీవు ఫోకస్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ నీవు దేని మీద ఓకేనా ఫోకస్ చేయాలి అంటే ఓకేనా ఏ ఫుల్లీ ఏంటండి ఏ ఫుల్లీ కంప్లీట్ ఒక రియల్ టైం ప్రాజెక్ట్ మీద ఓకేనా నీవు వర్క్ చేస్తే సరిపోతుంది. దిస్ ఈస్ అబౌట్ యువర్ హీరో టు జీరో. నిన్ను హీరో జీరో నుంచి సారీ నిన్ను జీరో నుంచి హీరోకు నీ ఎట్లా మూవ్ కావాలి అనేటువంటి దాని గురించి ఇక్కడ ఒక స్మాల్ వీడియో. మరి ఇంతగా చెప్తున్నాం కదా మరి ఈ కోర్సుని మనం ఎప్పుడు లాంచ్ చేస్తున్నాం అండ్ నెక్స్ట్ మరి ఆ కోర్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంది అనేటువంటి దాని గురించి ఇక్కడ మీకు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ చేసిన pythonlife.in/java ప్రోగ్రామింగ్ -telugu.html. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు బేసిక్ టు అడ్వాన్స్ జావా అంటే దట్ మీన్స్ జీరో టు హీరో. సో మరి ఈ కోర్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంది అండ్ నేర్చుకోండి. ఎందుకండి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఎవర్ గ్రీన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు వచ్చినా ఏవి వచ్చినా జావాను బీట్ చేసేటువంటి పరిస్థితి అయితే లేదు. అండ్ అప్కమింగ్ డేస్ లో ఓకేనా ఇప్పుడు కొంతవరకు ఏదండి అంటే ఈ ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ లో ఓకేనా సంథింగ్ లైక్ పైథాన్ కోడ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నారు. కానీ పైథాన్ సపోర్ట్ చేసేటువంటిది కూడా జావా అనేటువంటి కాన్సెప్ట్ మనం మర్చిపోకూడదు. ఓకే యూజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ.